నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్ఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కావాలి, తెలంగాణ డబ్బులు ఢిల్లీకి పంపిస్తున్నారన్న మోదీ. ఒకే దేశం ఒకే విధానం ఉండాలన్నదే మోదీ లక్ష్యం. సోనియా, రాహుల్ ఏ దేశం వారో చెప్పాలన్న బండి. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్, కేవలం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నారన్న షర్మిల. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. బాజ్పల్లి ఘటనపై పోలీసులు దర్యాప్తు, హరిజాన్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు. సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎదురు పడుతుండటంతో ఇరు పార్టీల అభ్యర్థుల కార్యకర్తల నినాదాలు, దూషణలతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురం చంద్రుతి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కూటమి నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచార సమయంలో ఒకరికొకరు ఎదురుపడడంతో గొడవ మొదలైంది. పోలీసుల ప్రవేశంతో కూటమి నాయకులు ధర్నాకు దిగారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎదురు పడుతుండటంతో ఇరు పార్టీల అభ్యర్థుల కార్యకర్తల నినాదాలు, దూషణలతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురం చంద్రుతి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కూటమి నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రచార సమయంలో ఒకరికొకరు ఎదురు పడడంతో గొడవ మొదలైంది. పోలీసుల ప్రవేశంతో కూటమి నాయకులు ధర్నాకు దిగారు. ఆర్ఆర్ ట్యాక్స్ల నుంచి తెలంగాణ విముక్తి కల్పించడమే తమ లక్ష్యంగా ప్రధాని మోదీ అన్నారు. ఆర్ఆర్లో ఒకరు తెలంగాణ డబ్బులు ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని అన్నారు ప్రధాని మోదీ. కరీంనగర్లో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దింపిందన్న మోదీ అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభావం కరీంనగర్లో మచ్చుకైనా కనిపించట్లేదని అన్నారు. వేములవాడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని తెలిపారు. इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है। ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है। इसके पहले तेलुगु भाषा में ट्रिपल आर फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में ट्रिपल आर को भी पीछे छोड़ दिया है। आप जानते हैं ना ट्रिपल आर का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन। कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని మోదీ చెప్పారు. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవం ఎదురైందని ఎద్దేవా చేశారు.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. ఇండియా కూటమి పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ విజయ రథయాత్ర ప్రారంభమైందని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల కబంధ హస్తాల నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. బీజేపీ హయాంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చామని మోదీ చెప్పారు. बाबा साहब आम्बेडकर ने आरक्षण दिया, आरक्षण का अधिकार दिया, संविधान के तहत दिया। हमारा संविधान भी रिलीजन के आधार पर, संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ है। बाबा साहब आम्बेडकर भी संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ रहे हैं, लेकिन कांग्रेस आपका रिजर्वेशन छीनकर, आप में डाका डालकर, आप में से लूट चलाकर, आपको बाबा साहब आम्बेडकर ने जो रिजर्वेशन दिया है वो छीनकर अपने वोट बैंक को देना चाहती है। कल ही इंडी एलायंस के एक बड़े चेहरे ने खुलेआम कहा है कि मुसलमानों को रिजर्वेशन देना चाहिए, और वो कहते हैं सिर्फ देना चाहिए था नहीं, पूरा का पूरा देना चाहिए। साथियों, चाहे भारत की बात हो चाहे तेलंगाना की बात, हमारे देश में सामर्थ्य की कभी कमी नहीं रही, लेकिन कांग्रेस सरकारों ने इतने वर्षों तक एक ही काम किया। आप मुझे बताइए, कांग्रेस ने देश के हर सामर्थ्य को तबाह किया कि नहीं किया? कांग्रेस ने देश की अर्थव्यवस्था को तबाह किया कि नहीं किया? एग्रीकल्चर और टेक्सटाइल जैसे सेक्टर ये सदियों से भारत की ताकत थी, कांग्रेस ने भी तबाह कर दिया। इसकी सबसे बड़ी वजह है कांग्रेस ही देश में समस्याओं की सबसे बड़ी ప్రధాని మోదీపై ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీట్ పంపిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని జగన్తో ఏ పొత్తు లేదన్నట్టుగా ఆయనను దూషిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల విమర్శించారు. హిందూ ఓట్ల కోసం టీడీపీ పొత్తుతో పెట్టుకున్నారని అన్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ అంతా జగన్ కార్నర్ చేసుకుంటానని ఆరోపించారు. అసలు మీ దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు. మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు, ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది. ఏ పొత్తు అయితే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మధ్య సాగిందో అదే పొత్తు, దత్తపుత్రుడి పొత్తు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి వారసుడిగా, మోడీ దత్తపుత్రుడిగా మోడీ ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అది అప్పుడు. జగన్పై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది గోరంతా, లాక్కుంది కొన్నంత అని ఫైర్ అయ్యారు. వివిధ పథకాల పేరుతో 5 ఏళ్లలో 1,89,519 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేస్తే వారిపై 3 లక్షల కోట్ల అదనపు ఆర్థిక భారం మోపారని విమర్శించారు. ప్రజల పేరు చెప్పి జగన్ చేసిన అప్పు 8.5 లక్షల కోట్లన్నారు. 375 కోట్ల అప్పు కోసం రాష్ట్ర రాజధానిని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీనే హోల్సేల్గా తాకట్టు పెడతారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం అనేది ఒక మేడిపండు చందంగా తయారైంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ పాలనలో సంక్షోభంలో పడింది. ఆయన ఇచ్చిందేమో ప్రజలకు గోరంత, కానీ ప్రజల నుండి లాగింది కొండంత. ఇది ఎలా ఉందంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగినట్టుంది, మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము దొంగిలించినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారమే 132 సార్లు బటన్ నొక్కి ఈ 5 సంవత్సరాల్లో వివిధ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లో వేసింది 1,29,519 కోట్ల రూపాయలు. ఒప్పుకుంటున్నాం. కానీ అదే సమయంలో ధరల మోత ద్వారా, పన్నుల వాత ద్వారా, ఛార్జీల మోత ద్వారా ప్రజల నుండి అదనంగా లాగింది ఎంత? 3 లక్షలు.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థికి ఘన స్వాగతం లభించింది. వసంత కృష్ణప్రసాద్ జనసేన ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావుకి స్థానికులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కోటు వేసి ఎన్డీఏ కూటమిని అఖండ విజయంతో గెలిపించాలని వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. అలాంటి ఓటే మన తలరాతలకే కాదు భవిష్యత్ తరాలకు బంగారు బాట వేయగలదు. అందుకే సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. అంతేకాదు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతూ భారీ భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. ఎంపీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ నెల 9, 10 తేదీలలో పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 45% ఓటింగ్ జరిగిందని, ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 16,000కు పైగా ఉంటే 9,000కు పైగా ఓట్లు పోలింగ్ పూర్తయిందన్నారు. హోమ్ ఓటింగ్ సంబంధించి 571 మందికి గాను 532 ఓట్లు పోలయ్యాయని చెప్పారు. వికలాంగుల కోసం సాక్ష్యం యాప్ అందుబాటులో ఉందని, రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ రోజు ఓటు వేయడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని రోనాల్డ్ రాస్ తెలిపారు. మనకు కావాల్సిన పోలింగ్ పార్టీస్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. సెకండ్ ర్యాండమైజేషన్ అబ్జర్వర్ సమీక్షంలో చేయించుకున్నాము. మనకు ఆ పోలింగ్ పార్టీస్ గ్రూప్ అనేది ఏర్పాటు చేయడం జరిగినాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, ఓపీఓస్ కానీ మనకు కావాల్సిన మందిని మనం తీసుకున్నాము. అలాగే మైక్రో అబ్జర్వర్స్ సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాము. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కి సంబంధించిన ప్రక్రియ కూడా మనం పూర్తి చేసుకున్నాం. మన జిల్లాకు 5 అబ్జర్వర్స్ రావడం జరిగినాయి. 2 జనరల్ అబ్జర్వర్స్, 2 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, 1 పోలీస్ అబ్జర్వర్. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు పర్యవేక్షణ చేస్తూ పోలింగ్ స్టేషన్స్ కానీ, డిఆర్సీ సెంటర్స్ కానీ, స్ట్రాంగ్ రూమ్స్ కానీ, కమిషనింగ్ ప్రక్రియ కానీ, ట్రైనింగ్స్ కానీ, మరియు పొలిటికల్ పార్టీస్తో ఇంటరాక్షన్స్ కానీ, క్యాండిడేట్స్తో ఇంటరాక్షన్స్ కానీ, ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ మన ఎస్ఎస్టీ కానీ, ఎఫ్ఎస్టీ కానీ వాళ్ళు ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుంది, మరియు సివిజిల్లో వస్తున్న కంప్లైంట్స్ మీద యాక్షన్స్ ఎట్లా తీసుకుంటున్నామని ఇవన్నీ కూడా అబ్జర్వర్స్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ వ్యాప్తంగా 383 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు లా అండ్ ఆర్డర్ అంశంలో ఉన్నాయని, మొత్తం 1046 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 2 అంచెల బందోబస్తు, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఎలాంటి వ్యక్తులకు అనుమతి లేదన్నారు. ఇక 14,000 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటున్నారని, ఇప్పటి వరకు 38 కోట్ల నగదు సీజ్ చేశామన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో 26 కోట్లు మాత్రమే సీజ్ జరిగింది.